పరమేశ్వరుడికైతే 8. నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే, సమయం లేకపోతే 8 నామాలే చెప్పాలి శివుడివి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి, కొద్దిగా ఇంకో 5 నిమిషాలు ఉంది. మరి ఎలాగండి అంటే ఇవే తిప్పేయాలి. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః తిప్పేయాలి. ఇంకొక 3 నిమిషాలు ఉందంటే ఆయన పిల్లల్ని కూడా చేద్దాం అనుకుంటున్నానంటే భవస్య దేవస్య పుత్రై నమః అంతే, దీంతోనే మళ్ళీ తిప్పాలి. ఆ 8 మీదే శివుడికి. అందుకే భూరంభం చలలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క సంఖ్యానియతితో కూడిన నామముల చేత పట్టుకుంటారు. మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి, శివాలయంలో ఆగమం ప్రకారం ఏమిటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి. ఉండి పశ్చిమానికి వెడితే మళ్ళీ మీరు గుడికి ఎదురుగుండా నిలబడాలి. ఆ గుడి యొక్క గోడకి ఎదురుగుండా నిలబడి ఓం సద్యోజాతముఖాయ నమః అనాలి. సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది. ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము పృథివికి అధిష్టానమై ఉంటుంది. అది సృష్టికంతటికీ కారణం అదే. ఆ ముఖంలోంచే ఈశ్వరుడు మళ్ళీ పునః సృష్టి చేస్తుంటాడు. అందుకే లోకంలో మాట అంటారు, శివాలయానికి ప్రదక్షిణం చేస్తే తీరని కోరికుందా అంటారు. కారణం ఏమిటో తెలుసా? బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోర్కెలు శివాలయంలోనే తీరుతాయి. కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం. అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి. తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖాయ నమః అనాలి. సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం. ఇప్పుడు సద్యోజాతాన్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి. మీరు అది దాటితే ఉత్తర దిక్కుకు వస్తారు. ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకి ఎదురుగుండా నిలబడాలి. నిలబడి ఓం వామదేవాయ నమః అనాలి. వామదేవుడు అంటే ఎవరు అన్నది శివమహాపురాణం చెప్పింది. ఏమ్మా పిల్లని కాసేపు బయటికి తీసుకెళ్ళకూడదా? ఎందుకమ్మా పిల్ల విందో ఏదో మాట్లాడుతూ ఉంటుంది, చిన్నపిల్ల దానికి ఏం తెలుసు, కాసేపు బయటికి తీసుకెళ్ళండి. శివమహాపురాణం ఆ ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని వామదేవ ముఖము అని పిలిచింది. దాని గురించి మాట్లాడుతూ మంగళాయతనం దేవం యువానమతిమంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం. ఆ ముఖము నీటి మీద అధిష్టానం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృప చేసేటటువంటి ముఖమదే. యథార్థమునకు అదే విష్ణు స్వరూపం, అదే విష్ణువు. అందుకే శివాలయంలోకి వెడితే అందరికీ నమస్కారం అయిపోతుంది. ఓం వామదేవాయ నమః అని అన్నారనుకోండి, లేకపోతే ఓం వామదేవ ముఖాయ నమః అంటే అనారోగ్యం ఉండదు. అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా? మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు. అందుకే బ్రతుకుట అంటే నీటి వలననే, భోగము నశించుట నీటి వలననే, అనారోగ్యము నీటి వలననే. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది లింగపురాణం. నీటి మీద ఆయన అధిష్టానం. మీకు అందుకే ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, నాకు అక్కడ కూర పడలేదండి అండవు, నాకు ఆ నీళ్లు పడలేదండి అంటాడు. అనారోగ్యమునకు కారణము నీరే, మనిషి పడిపోవడానికి కారణము నీరే. నీరు అంత శక్తివంతం. నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు. ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమః అన్నారనుకోండి, ఆయన మీకు ఏకకాలమునందు 3 కృప చేస్తాడు. ఒకటి, మీకు ఏదుందో దాన్ని ఉంచుతాడు, అది పాడైపోకుండా కాపాడతాడు. రెండవది, మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు. ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచే వస్తుంది. 3, వచ్చినటువంటి భోగస్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు.
ఈ మూడు ఇంగ్లీష్లో సస్టినెన్స్ అంటారు, స్థితి ఉంచుట. ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవ ముఖంలోకే వెళ్ళిపోతాయి. వామదేవ ముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతినాథ్ దేవాలయం ఎదురుగుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి. శివమహాపురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని ఎడమతొడ మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో. పరమశివుడు అంత ప్రసన్నుడై అంత నవ్వుతూ మీకు కనపడ్డం. వామదేవ ముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రహృష్టవదనంతో ఉంటాడు. వెళ్ళి ఓం వామదేవ ముఖాయ నమః అంటూ ఉంటే చాలు, ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. తూర్పు ముఖాన్ని అలా ఉంచండి. 5వ ముఖం పైకి ఉందే, దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి. మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు. ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలి. ఇలాగా చూసి ఓం ఈశానముఖాయ నమః అనాలి. దానికి పేరు ఈశానము అని పేరు 5వ తలకాయకి. అది ఆకాశానికి అంతటికి అధిష్టానమై ఉంటుంది. అదే మోక్షకారకం. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో 5 ముఖముల చేత 5 కార్యములను ప్రతిపాదన చేశాను. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అని. సృష్టి కొత్తగా ఏర్పడుతూ ఉండడం, స్థితి ఉండడం, లయ పడిపోవడం, మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం. తిరోధానము అన్న మాటకు అర్థం ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. తిరస్కరణీ విద్య అని ఒక విద్య, తిరస్కరణీ విద్య ఉందండి ఆయన దగ్గర, చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు. తిరస్కరణీ విద్య అంటే ఏమిటో తెలుసా? ఆయన తనకి ఉన్నటువంటి ఉపాసన బలం చేత, తనకి వశమైనటువంటి దేవతల కృప చేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా చేస్తాడు. దాన్ని తిరస్కరణీ విద్య అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుంది ఆ వస్తువుని. చిన్న చిన్న దేవతల్ని పట్టుకుంటారు, పట్టుకుని ఉపాసన చేస్తారు. చేస్తే తిరస్కరణీ విద్య స్వాధీనం అయిపోతుంది. తిరస్కరణి ఎంత గొప్పదో అలాగే అవతల వారిని వశీకరణం చేస్తారు. వాళ్ళు ఎప్పుడూ ఇంకా వాళ్ళకే వశవర్తులైపోతారు. అలా వశీకరణ విద్య, ఇవన్నీ విద్యలు ఉంటాయి. ఇందులో తిరస్కరణీ విద్య అక్కడ ఉన్నది కనపడదు, కనపడకుండా చేస్తాడు. అక్కడది ఉన్నది కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే, తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తిరోధానము. తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది. చూసారా, మాంత్రికుడు మాయ చేశాడండి అంటారు. అదే తిరస్కరణీ విద్య. తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా, ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది. సత్యము అసత్యముగా, అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖం అని పేరు. అది తిరస్కరణి. ఏది దాస్తోంది అది? అదే మాయా. శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అక్కడుంది. అందుకని పీఠాధిపతులందరూ చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. వాళ్ళందరూ చంద్రమౌళీశ్వరారాధన ఎందుకు చేస్తారంటే వాళ్ళెవ్వరూ మాయకి కట్టబడకుండా జ్ఞానమునందు నిలబడడానికి శంకరాచార్యుల వారు పెట్టిన పద్ధతి. యథార్థమునకు అందరికీ సామాన్యంగా ఉండేది ఏది అంటే అష్టోత్తరం. సమయం లేదనుకోండి 108 నామాలతో పూజ చేస్తారు. 108 దాటారనుకోండి, సమయం ఉంటే 1000. 109 కానీ 112 కానీ 327 కానీ 776 కానీ ఎవరికి ఉండవు. ఉంటే 108 లేకపోతే 1000. ఏమంటే 108 తప్ప 109 గుర్తొచ్చిన వాడు లేడా? 107 గుర్తొచ్చి 108 గుర్తు రాకుండా ఉండిపోయిన వాడు లేడా? ఏమి అన్ని అష్టోత్తరాలు ఎందుకు? లక్ష్మీ అష్టోత్తరం, గాయత్రి అష్టోత్తరం, శివాష్టోత్తరం, విష్ణుష్టోత్తరం, అన్ని అష్టోత్తరాలే, అన్నీ 108 నామాలే. ఎందుకు 108 నామాలతోటే పూజ? మీతో మనవి చేశా, 108 రక్షణ హేతువు. అందుకు 108 సంఖ్యకి అంత గొప్పతనం వచ్చింది. ఒక్క గురువు గారు అయితేనే 116. మన వాళ్ళు తెలియక కనబడ్డ వాళ్ళందరికీ కట్నం ఇచ్చేటప్పుడు 116 రూపాయలు ఇస్తుంటారు. 116 పెట్టండి అని రూపాయి ఉందా అని 2 రూపాయలు ఉంది లేరా అన్నారు అనుకోండి, అబ్బే చివర 7 వచ్చిందంటే నీ మొహం 7 కొండలు, అదేంటి దాటవలసినవి 7 చక్రాలు, ఉన్నవేమో 7 పొరలు, 7 ధాతువులు, అన్ని 7 అంకె మీద ఉంటే వీడి నిత్యం ఏడిచేవాడు, వీడికి ఇంతోడిది 7 అంకె మాత్రం పెద్ద దోషం వచ్చేసినట్టు మాట్లాడతాడు. 116 ఇస్తానని అంటాడు. 116 ఇవ్వకూడదు. 116 ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒక్క గురువు గారికే 116 ఇస్తారు. అందుకే శంకర భగవత్పాదుల పుట్టినరోజు నాడు వైశాఖ శుక్ల పంచమి నాడు 108 శివనామాలు, 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్పి
8 శివనామాలు కలుపుతారు. సన్యాసి కాబట్టి ఆయనకి కట్నం ఇవ్వడం అంటే రూపాయి ఆయన పుచ్చుకోరు కాబట్టి 108 శివనామములు కలిపి 116 నామములతో కట్నం ఇస్తారంటే 116 నామాలు చెప్పారు అంటే ఒక్క గురువు గారికే 116 ఒక్క గురువు గారికే చెల్లుతుంది లోకంలో. మీరు సంఖ్యాశాస్త్రం గురించి వ్యాఖ్యానాలు జరిగితే ఎక్కడెక్కడ ఎంత సంఖ్య ఎలా ప్రయోగించాలో చెప్పింది శాస్త్రం. ఆఖరికి యజ్ఞగుండం దగ్గర పెట్టవలసినటువంటి పాత్రల దగ్గర నుంచి మాట్లాడింది. కాబట్టి అదిగో 108 ఎందుకు నామాలు వస్తాయి అంటే విష్ణువుకి అష్టోత్తరం ఉంది, విష్ణువుకి సహస్రం ఉంది. ఎందుకు అష్టోత్తరము అంటే లోకంలో ఏ ప్రాణి పుట్టనివ్వండి 27 నక్షత్రములలో పుడుతుంది. మనం ఎప్పుడైనా పిల్లాడు పుడితే ఏ వారం పుట్టాడండి, ఏ తిథి నాడు పుట్టాడండి అన్నదానికన్నా ఫలానా నక్షత్రంలో పుట్టాడండి పర్వాలేదా అని అడుగుతారు. ఓ ఫలానా నక్షత్రంలో పుట్టాడా, అదృష్టవంతుడు, శాంతి లేదు, ఏమీ లేదు, చాలా మంచి నక్షత్రం అంటారు. గుండాల శాంతి చేయాలండి అన్నారు అనుకోండి, అక్కడి నుంచి డబ్బు ఖర్చు అయిపోతుందని వాడికి బాధ. కానీ అది అదృష్టం, వాడు పుట్టగానే ఈశ్వరకర్మ చేసి హవిస్సిస్తున్నాడు, పిల్లాడు వృద్ధిలోకి వస్తాడు చక్కగాను. కాబట్టి ఈ లోకంలో పుట్టేటటువంటి ప్రాణులన్నీ కూడా 27 నక్షత్రాల్లోనే పుడతాయి. పుట్టడానికి ఇంకా 28వ నక్షత్రం లేదు. ఈ 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 పాదాలలోనే కుక్క పుట్టినా, పిల్లి పుట్టినా, గేది పుట్టినా, మా ఇంట్లో ఆవు పుట్టినా, ఆవుకి దూడ పుట్టినా, నాకు కొడుకు పుట్టినా, మనవడు పుట్టినా. కాబట్టి నేను సంతోషంగా ఉండడం అంటే నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు, మా ఇంట్లో ఉన్న ఆవు సంతోషంగా ఉండాలి, మా ఇంట్లో కుక్క సంతోషంగా ఉండాలి. శం ద్విపదే, శం చతుష్పదే, 4 కాళ్ళున్నవి, 2 కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉండాలి. అన్నీ సంతోషంగా ఉండాలంటే 27 × 4 108 పాదములలో పుట్టిన సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి. అంతేగాని మా ప్రసాదాలు పుచ్చుకున్న వాళ్ళే సంతోషంగా ఉండాలన్నా మనం. సర్వే జనాః సుఖినో భవంతు. 108 నక్షత్ర పాదములలో పుట్టిన సమస్త ప్రాణికోటి బాగుండాలంటే 108 నామములతో ఈశ్వరుణ్ణి అర్చన చెయ్యి. 108 నామములు చెప్పు. నువ్వు బాగుండడం కాదు, అందరూ బాగుంటారు. అందరూ బాగుంటే నాకు బాగుంటుందను. అది విశాల హృదయం. కాబట్టి 108 నామాలు.